దైవాధీనం జగత్సర్వం సత్యాధీనం తు దైవం. సత్యం ఉత్తమాధీనం ఉత్తమో పరమో దైవం. విద్యార్థులారా, విద్యాధికారులారా, విద్యాభిమానులారా, జగత్తంతయును దైవాధీనం. అయితే ఈ జగత్తు సత్యములకు కట్టుబడి ఉంటున్నది. సత్యము ఉత్తముల ఆధీనమై ఉంటున్నది. ఈ ఉత్తములే ఈ జగత్తునందు దైవ స్వరూపుడు. విశ్వము అనంతమైనది, అద్భుతమైనది. ఇలాంటి సృష్టి యొక్క తత్వమును మానవుడు గుర్తించుకొనలేక కేవలం వ్యక్తిత్వముని వ్యక్తపరుస్తూ అనేక విధములైనటువంటి కష్టములకు గురి అవుతున్నాడు. సృష్టి అనగా ఈశ్వరేచ్ఛకు ప్రకటనయే. దీని పేరే ప్రకృతి. ఈ ప్రకృతి యందు పుట్టిన ప్రతి మానవుడు ఈశ్వర స్వభావమే కలిగి ఉండాలి. ఈశ్వరేచ్ఛను ప్రకటన చేసే నిమిత్తమై మానవుడు ఈ జగత్తునందు మూర్తి భవించాడు. మానవుడు ఈ సృష్టిలో అంతర్భాగము. ప్రపంచమునందు గల సమస్త పదార్థముల చేతను కట్టబడినాడు మానవుడు. తన ఉనికి కూడాను ఈ జగత్తు ఉనికిపై ఆధారపడి ఉంటున్నది. కనుక మానవుడు సృష్టి సంరక్షణ నిమిత్తమై తాను తన మనుగడను కొనసాగవలసి వస్తుంది. కానీ దురదృష్టవశాత్తు ఆధునిక యుగమునందు వైజ్ఞానిక యొక్క ప్రవర్తన యందు మానవత్వం అనేటువంటిది నశించి ఈ జగత్తు అనేటువంటిదంతా కూడాను మానవుని ఉపభోగ నిమిత్తమై ఏర్పడినదిగా భావించి దాని శక్తులను తాను స్వీకరించి అనేక విధములుగా కూడాను ఈ జగత్తునకు విప్లవాన్ని చేకూరుస్తూ వచ్చింది. జగత్తు ఉపభోగ నిమిత్తమై ఏర్పడినటువంటిది కాదు. ఈ జగత్తు యొక్క శక్తులను కొల్లగొట్టుకుని మానవత్వాన్ని విస్మరించి కేవలము సృష్టి యొక్క పరిణామములకు గురి చేస్తున్నాడు మానవుడు. ఈ యొక్క ప్రాకృతికమైనటువంటి వైపరీత్యములకు మూల కారణము మానవుని యొక్క ప్రవర్తనే. ఈనాడు లోకములో జరిగేటువంటి భూకంపములు కాని, అగ్నిపర్వతములు కాని, లేక అతివృష్టి అనావృష్టి అనేటువంటి యొక్క బాధలు కాని, యుద్ధములు కాని, ఇవన్నీ కూడాను ప్రకృతి యొక్క వైపరీత్యం యొక్క ప్రసాదములే. ఈ ప్రకృతి యొక్క వైపరీత్యములకు మూల కారణము మానవుని యొక్క ప్రవర్తనే. మానవులకు జగత్తుకు ఉండినటువంటి సన్నిహిత సంబంధ బాంధవ్యాన్ని మానవుడు గుర్తించుకోలేకపోతున్నాడు. ప్రకృతికి మానవునికి ఉండినటువంటి సంబంధం ఎట్టిదో మొట్టమొదట గుర్తించాలి విద్యార్థులు. మనకు కన్ను, చెవులు, నోరు, చేతులు, కాళ్ళు ఇలాంటి అంగములన్నీ కూడాను ఈ దేహంలో ఉంటున్నవి. ఈ అంగములన్నీ దేహములకు సంబంధించినవే. కనుక మానవుని యొక్క శరీరము అంగములతో కూడినటువంటిది. అంగములు మానవులకు ఎంత ప్రధానమో మానవుడు సమాజమునకు అంత ఆధారం. మానవుడే సమాజం యొక్క అంగం. ఈ మానవుడు మానవత్వమునకు అంగము. ఈ మానవత్వము ప్రకృతికి అంగము. ప్రకృతి పరమాత్మకు అంగం. కనుకనే ఈ విధమైన సన్నిహిత సంబంధాన్ని మానవుడు అర్థం చేసుకోలేకపోతున్నాడు. మానవుడు
కేవలము ఈ ప్రకృతిలో ప్రధానమైనటువంటి యొక్క సూత్రధారి. ఈ మానవత్వాన్ని ఈనాడు విస్మరిస్తున్నాం. ఈ మానవతా విలువలను మనము విస్మరిస్తున్నాము. ఈ మానవత్వంలో ఉండేటువంటి విశిష్టతను గుర్తించుకోలేకపోతున్నాము. మానవుడు కేవలము తన కర్తవ్యాన్ని విస్మరించి హక్కులకై ఆరాటపడుతున్నాడు. నిజముగా మానవుడు లోతులకు దిగి విచారించినా మానవునికి ఎట్టి అధికారం కానీ హక్కు కానీ లేదు ఈ జగత్తునందు. కర్తవ్యమే తన యొక్క అధికారం కానీ ప్రత్యేకమైన అధికారము తనకు లేవు. కర్తవ్యమును నిర్వర్తించక హక్కులకై ప్రాపులాడటము ఇది వెర్రితనము. ఈనాడు లోకములో సంభవించినటువంటి ఈ విప్లవంలోకి మూల కారణము కర్తవ్యాలను విస్మరించటమే. ఎవరెవరి కర్తవ్యాన్ని వారు చక్కగా నిర్వర్తించుకున్నప్పుడు జగత్తు సుభిక్షంగా ఉంటుంటుంది. యజమానుని యొక్క కర్తవ్యము చక్కగా నిర్వర్తించినప్పుడే పనివారి యొక్క విలువలు పెరుగుతూ ఉంటాయి. తల్లిదండ్రుల యొక్క కర్తవ్యాన్ని చక్కగా నిర్వర్తించినప్పుడే బిడ్డల యొక్క అధికారము అధికమవుతుంది. పిల్లలు తమ యొక్క కర్తవ్యాన్ని నిర్వర్తించినప్పుడే తల్లిదండ్రుల యొక్క గొప్పతనము వ్యాప్తమవుతుంది. అటులనే అధ్యాపకుల యొక్క కర్తవ్యాన్ని చక్కగా నిర్వర్తించినప్పుడే విద్యార్థుల యొక్క విశిష్టత అధికమవుతుంది. విద్యార్థులు తమ యొక్క కర్తవ్యాన్ని నిర్వర్తించినప్పుడే అధికారుల యొక్క విలువ అధికమవుతుంది. కనుక ఈనాడు ప్రపంచమునందు ఈ కర్తవ్యముల యొక్క సంబంధాన్ని విస్మరిస్తున్నాడు. జగత్తంతైకుడును అంగాంగముల యొక్క అన్యోన్యతయే స్వరూపం. కర్తవ్యాన్ని నిర్వర్తించినప్పుడే ఫలమును మనం పొందుకునే అధికారం లభ్యమవుతుంది. కర్మణ్యేవ అధికారస్య మాపలేషు కదాచన. కర్మాధికారమును మనం చక్కగా నిర్వర్తించినప్పుడు ఫలము సహజంగానే మనకు ప్రాప్తిస్తుంది. కర్మను ఆచరించక ఫలమును ఆశించేటువంటి వాడు మూర్ఖుడనే చెప్పవచ్చు. ఈనాడు మన కర్తవ్యమే నిజమైన అధికారం. ఈ కర్తవ్యాన్ని విస్మరించటము పెద్ద దోషం. విద్యార్థులారా, ఆలోచించదగిన ప్రతి మానవుని అయోమయ స్థితిలో ముంచెత్తే సమస్యలు ఈనాడు విద్యారంగం లోపల విరివిగా పెరిగినవి. మానవత్వంలో ఉండినటువంటి విశిష్టతను గుర్తించుకోలేనటువంటి యొక్క అమాయకత్వానికి మరింత తోడ్పడుతున్నది ఈ విద్యా విధానము. జీవితమునకు సంబంధించినటువంటి ప్రతి రంగమును పుష్టివంతంగాను ప్రయోజనవంతంగాను నిర్వహించవలసినటువంటి యొక్క బాధ్యత దేశ పౌరులకు అందించవలసినటువంటి విద్యా సంస్థలు ఈనాడు వికృతి మార్గంలో ప్రవేశించున్నవి. త్యాగము, శీలము, నీతి, నిజాయితీ అనేటువంటి యొక్క మానవతా గుణములు ఈనాడు మరుగుపడిపోయినవి. గౌరవ మర్యాదలు మంటగలిసినవి. ఈనాడు మనకు కావలసినటువంటి యొక్క నూతనమైన విద్య కాదు, నూతన సమాజము కాదు, నూతన మతము కాదు, నవ సమాజమును సమ సమాజమును స్థాపించాలని అనేక ఊహాగానములు చేస్తున్నారు. కాలహరణము గావించేటువంటి కర్మలే కాని యథార్థమైన స్వరూపములు కావు. ఉత్తమ మనోబుద్ధులు కలిగినటువంటి యొక్క స్త్రీ పురుషులు ఈనాడు అత్యవసరం. ఇలాంటి ఉత్తమ మనోహృదయులైనటువంటి యొక్క స్త్రీ పురుషులు ఉండినప్పుడే రాజ్యం శ్రేయోభిరాజ్యంగా ఉంటుంది. చిత్తశుద్ధి, శీల సంపత్త ఉండినప్పుడే ఈ సమాజంలో ఉత్తమ స్త్రీ పురుషులు అభివృద్ధి ఉంటారు. నీతి పునాదులు అభివృద్ధిగా ఉండినప్పుడే చిత్తశుద్ధి, శీల సంపత్తి కలిగినటువంటి యొక్క వ్యక్తులు పోషింపబడతారు. ఈ నీతి నిజాయితీలంతా కూడా ఆధ్యాత్మిక చైతన్యం పైన ఆధారపడి ఉంటున్నది. ఆధ్యాత్మిక చైతన్యము మానవుని ఉన్నత స్థితిని కొనిపోయేటువంటి యొక్క పవిత్ర మార్గము. దేశ సౌభాగ్యాన్ని అందించేటువంటి ఆధ్యాత్మికమే, లోక శాంతిని చేకూర్చేటువంటిది ఆధ్యాత్మికమే, మానవ కళ్యాణాన్ని అందించేది ఆధ్యాత్మికమే. ఇట్టి ఆధ్యాత్మిక తత్వాన్ని ఈనాడు విస్మరించి లౌకికాన్ని విశ్వసించి మానవత్వాన్ని నిర్మూలం గావించుకుని కేవలం కృత్రిమైనటువంటి జీవితంగా ఈనాడు మానవుడు జీవిస్తున్నాడు. అధిక విద్యను చదివినంత మాత్రమే విద్యావంతుడు కాదు. ఈ విద్యను దేశ శ్రేయస్సు నిమిత్తమై ఉపయోగించాలి. కనుక స్వవిషయమైన తాను ఏమాత్రం కూడా విశ్వసించక
లోక శ్రేయస్సునకై ఈ విద్యను అందించాలి. ఈ శ్రేయస్సును అందించేటువంటి యొక్క మార్గము మనస్సు కలగాలంటే ఉత్తమ గుణములు విద్యార్థిలో అభివృద్ధి కావాలి. కనుకనే ఉత్తమ గుణములు కలిగినటువంటి యొక్క విద్యార్థి అంటే దేశాభిమానం కాని సమాజాభిమానం కాని అభివృద్ధిగాంచి దేశక్షేమాన్ని తాను చేరగలడు. కనుక ప్రతి మానవుడు కూడాను ఆశించవలసినటువంటిది మానవుని యందు ఉన్నటువంటి అంగముల్లో ప్రధానమైనటువంటి అంగములుగా మీరు విశ్వసించాలి. సత్యం, శృణ్వంతు, దానం. ఈ సత్యం అనేటువంటిది కేవలము కంఠమునకు భూషణం, దానము అనేటువంటిది హస్తములకు భూషణం, విద్య శ్రవణములకు భూషణం. ఈ భూషణముల కంటే మిగిలినటువంటి భూషణం మనకెందుకు? ఈ భూషణంలో కలిగినటువంటి యొక్క మానవుడే శ్రేయోభిలాషను పొందగలడు. ఇలాంటి మానవుడే పరిపూర్ణ మానవుడు కాగలడు. ఈనాడు విద్యను అభ్యసించినంత మాత్రమున గొప్ప జ్ఞానిగా భావించుకుని విర్రవీగుతున్నాడు వెర్రివాడే. రాములు ఎన్ని విద్యలను అభ్యసించాడో రావణుడు కూడాను అన్ని విద్యలను అభ్యసించాడు. విద్యా విధానంలో రాములు రావణుడు కూడాను సమానులే. కానీ రావణుని వాల్మీకి మూర్ఖుడు అని విశ్వసించాడు. కానీ రాముడు పూర్ణ మానవుడని ప్రచురించాడు. ఈ పూర్ణ మానవత్వమునకు ఈ మూర్ఖత్వమునకు ఉండినటువంటి వ్యత్యాసం ఏమిటి గుర్తించాలి. రాముడు తాను అభ్యసించినటువంటి విద్యలన్నీ కూడాను శ్రేయోభిలాషకై లోకక్షేమములకై తాను వినియోగించాడు. ఇంద్రియములను నిగ్రహించాడు. తనకు దక్కినటువంటి యొక్క రాజ్యాధికారమును త్యజించాడు. సత్యమును కాపాడాలని దీక్ష వహించాడు. ఈ సత్యదీక్ష నిమిత్తమై తన విద్యలను దారబోసి ఆదర్శవంతమైన జీవితాన్ని జగత్తులకు అందించే నిమిత్తమై తన జీవితమునే కూడా రాజ్యములకు దారబోశాడు. ఈ త్యాగము, ఈ శీలము, ఈ నీతి, ఈ నిజాయితీ రావణులో ఉండటం చేతనే రాముడు పూర్ణ మానవుడిగా రూపొందాడు. కానీ రావణుడు నేర్చినటువంటి ఈ విద్యలన్నీ కూడాను కేవలం విషయ భోగంలో ప్రవేశపెట్టి ఇంద్రియ లోలుడై తనను తన రాజ్యాన్ని కూడాను భస్మము గావించుకున్నాడు. కారణం ఏమిటి? సర్వే వేద విదస్సూర, సర్వే వేద విదస్సూర అనగా ఎన్ని విద్యను నేర్చినప్పటికీ, ఎంత గరుడని ప్రఖ్యాతికి పొందినప్పటికీ సర్వే లోక హితే రతః, ఈ విద్యలను సర్వే లోక హితే రత, లోకహితాన్ని ఆశించి ఈ విద్యలను దారబోయాలి. అప్పుడే సర్వే జ్ఞానైక సంపన్న, అప్పుడే అతను జ్ఞాన సంపన్నుడు కాగలడు. అటువంటి జ్ఞాన సంపన్నుడు ఎలాంటి వాడు కాగలడు? సర్వే సవద్గుణ అనగా సమస్త గుణములతో కూడినటువంటి వాడిగా రూపొందుతాడు. ఇలాంటి మానవత్వాన్ని జగత్తునకు అందించే నిమిత్తమై ఈ విద్యలు ఆనాడు ఏర్పడినటువంటివి. ఈనాడు విద్యార్థులు చదివేటువంటి విద్యలన్నీ కూడాను భారతీయ విద్యలు కావు. మానసిక దాసిత్వాన్ని, అధికార దాసిత్వాన్ని బోధించేటువంటి భారతీయ విద్యలు కానేరవు. నీతి నిజాతీలనంతా కూడా నిర్మూలంగా గావించుకొని మానవత్వాన్ని విస్మరించి కేవలం స్వప్రయోజన నిమిత్తమై స్వార్థంగా ప్రాకులాడేటువంటిది భారతీయ విద్య కానేరదు. అన్యాయ, అక్రమ, అనాచార, అసత్యములను ఎదుర్కొని కేవలము నిజమైనటువంటి సత్య ధర్మములను సాధించే నిమిత్తమే అందించేటువంటి చాణక్య భారతీయ విద్య. కేవలము ధనమును అనేక రీతిలుగా వ్యయం చేసి కేవలం డిగ్రీ అనేటువంటి భిక్షాపాత్రను చేతికి అందుకొని ఆఫీసు కూడా ఉద్యోగం అనేటువంటి బెగ్ చేసేటువంటి యొక్క విద్య భారతీయ విద్య కాదు. స్వశక్తి పైన ఆధారపడినటువంటిదే భారతీయ విద్య. స్వార్థ పదార్థాన్ని విస్మరించి కేవలము సమాజ సేవలో పాల్గొనటమే భారతీయ విద్య. ధనమును పుచ్చుకొని వీధుల వెంబడి కూడాను నినాదాలను చేసేటువంటి వాలంటీర్లుగా తయారు చేసేటువంటి విద్య కాదు భారతీయుల విద్య. కనుక భారతీయుల విద్య అనగా సత్యం వద, ధర్మం చర, ప్రేమనే మానవ జీవితములకు ఒక సాధన, సత్యమే ప్రాణములకు శ్వాస. ఇట్టి విశ్వాసముతో ఆనాడు జీవితాన్ని గడిపినటువంటి వ్యక్తులు, కేవలం ప్రవక్తలను ఎంతమందినో కన్నటువంటిది ఈ భారతదేశం. వజ్రం అనేక ముఖములుగా కాంతిని విజింపచేస్తూ ప్రకాశింపజేసినట్టుగా భారతీయ వైవిధ్య అనేక విధములుగా కూడాను మానవత్వంలో ఉన్నటువంటి ఒక దివ్యత్వాన్ని ప్రకటన గావించేటువంటిది.
భారతదేశము అనేక దళములతో కూడినటువంటి పద్మం వంటిది. భారతదేశంలో ఉన్నటువంటి కులమతములు కాని, వేష భాషలు కాని, ఆచార విచారములు కాని, నియమములు కాని ఏ దేశమునందు కూడాను కానరాదు. అనేక భాషలతో కూడినటువంటిది భారతదేశం, అనేక వేష భాషలతో కూడినటువంటిది భారతదేశం, అనేక నీతి నిజాయితీలతో కూడినటువంటిది భారతదేశం, అనేక ప్రవక్తలతో కూడినటువంటిది భారతదేశం. ఈ భారతదేశము సుందరమైన ఉద్యానవనంగా రకరకములైనటువంటి పుష్పములతో కూడినటువంటిది. ఇట్టి భారతదేశం యొక్క విశిష్టతను ఈనాడు భారతీయులు విస్మరించారు. భారతీయుల యొక్క ఐకమత్యం ఏ దేశం నందు కూడాను కానరాదు. అన్ని మతముల వారికి కూడాను భారతదేశం అనే ఒక గృహంలో ఉంచుకొని అన్యోన్యంగా అన్నతమ్ములుగా జీవిస్తూ వచ్చింది అనాది కాలం నుంచి. ఇలాంటి అన్యోన్యతను ఈనాడు కోల్పోయినది. ఈనాడు ప్రేమతత్వము పూర్తి నశించిపోయినది. సత్యం అంటే ఏమిటో వ్యక్తులకు గుర్తించుకోవడానికి కూడా వీల్లేనట్టుగా మారిపోయినది. కనుక భారతదేశం యొక్క విశిష్టతను విద్యార్థులు హృదయంలో చిత్రించుకోవాలి. కేవలము స్వార్థ స్వప్రయోజన నిమిత్తమై జీవితాన్ని త్యాగం చేయాలి. స్వార్థం అనేటువంటిది పూర్తి త్యాగం చేయాలి. అప్పుడే దివ్యమైనటువంటి యొక్క విద్యను మనము గ్రహించిన వారం అవుతాం. విద్యార్థులారా, విద్యను అభ్యసించిన తర్వాత గృహస్థాశ్రమంలో ప్రవేశించట పూర్వము విద్యార్థులందరినీ చేర్చి కూర్చి అధ్యాపకులు ఒక సువిషయాలంతా కూడా వారికి బోధించేటువంటి వారు. దానిని స్నాతకోత్సవం అని పిలుస్తూ వచ్చారు. ఆ స్నాతకోత్సవంలో వచ్చేటువంటి యొక్క ఉపదేశం ఏమిటి? జగత్తునకు నీవు ఉపకారిగా నిలిచాలి. తల్లిదండ్రులను మొట్టమొదట నీవు గౌరవించి ప్రేమించాలి. మన యొక్క జాతీయ అభిమానాన్ని మీరు పెంచుకోవాలి. దేశాభిమానం నీకు అత్యవసరంగా ఉంటుండాలి. ఈ దేశాభిమానమే కోల్పోయి విద్యను పూర్తిగా గావించినామని విదేశాల్లో ప్రయాణం చేసేటువంటి వాళ్ళు వీరు దేశాభిమానం ఎట్లవుతారు? కనుక దేశాభిమానాన్ని పెంచుకోవాలి. సామాజిక యొక్క జీవితాన్ని మనం గడపాలి. జాతీయతా జీవితంలో గౌరవాన్ని సాధించాలి. అది ఏ విద్యార్థులు అందుకోవాల్సినటువంటి ప్రధాన బోధన. ఈనాడు ప్రమాణం చేశారు. మేము ఈ రీతిగా ప్రవర్తిస్తాము, ఈ రీతిగా మేము నడుచుకుంటాము, మా జీవితం ఆదర్శవంతంగా జీవిస్తాము అని ప్రమాణాలు చేశారు. ఈ ప్రమాణములు జీవితంలో రక్త పర్యంతం కూడా ప్రచురించాలి. కేవలం స్నాతకోత్సవ సభలో ప్రమాణాలను మాత్రం ఉచ్చరించి ఆ ప్రమాణాలను ఈనాడు విస్మరిస్తే తనకు తాను ద్రోహం చేసుకున్నటువంటి వాడు అవుతాడు. విద్యార్థులారా, అభ్యసించినటువంటి ఈ విద్యలందరూ కూడాను సమాజంలో ప్రవేశపెట్టి సమాజ క్షేమాన్ని మీరు దృష్టి అందుకొని భారతీయ సంస్కృతిని మీరు కాపాడుతూ రావాలి. ఈ సంస్కృతిని మీరు ఏనాడు మీరు ఉల్లంఘిస్తారో ఆనాడే మీ యొక్క జీవితం కూడాను కొన్ని విధమైన పెడమార్గం పడుతుంది. అధికారమునకు మీకు ప్రాకులాడకండి. ఆచరణకు మీరు కృతజ్ఞతలుగా ఉండండి. ఆచరణలో ప్రవేశించండి. 10 చెప్పేటువంటి దానికంటే ఒకటి చేసి చూపించు. కనుక ఆచరణే మన యొక్క విద్యార్థులకు అత్యవసరమైనటువంటిది. ఈ ప్రాక్టీస్ లోపలనే మనకు సరైనటువంటి ప్రాక్టికల్ యోగ్యం మనకు లభ్యమవుతుంది. ధన సంపాదన మనకు ప్రధానం కాదు, గుణ సంపాదన అత్యవసరం. నేటి విద్యలు తెలివి తేటలనే పెంచే, కొంచెమైన గుణము పెంచబోదు. కోటి విద్య నుండి గుణము లేకున్నచో ఫలమదేమి వాని విలువదేమి? చదివి వ్రాయ నేర్చిన వారందరూ విద్యావంతులేనా? కాలేజీని డిగ్రీలను పొంద విద్యావంతులగునా? సుజ్ఞానము సుకృతి లేక విద్యను సద్విద్యులగునా? బ్రతుకుటకే విద్య అన్న బ్రతుకులేదే పసిపక్షులు కోసమా మన విద్యలు? కాదు కాదు. పసిపక్షులు బ్రతకటం లేదా? ఏ కాలేజీకి పోతున్నాయి? ఏ యూనివర్సిటీలో మరి డిగ్రీ తీసుకుంటున్నాయి? మీరు ఇంత కాలేజీకి వెళ్లి విద్యను అభ్యసించి డిగ్రీలు పొంది మీరు కూడా పశువుల వల్లే ప్రవర్తిస్తే ఇంకా విద్యకు అవిద్యకు ఉండేటువంటి భేదం ఏమిటి? విద్యార్థులారా, పనులలో మీరు ప్రవేశించాలి. బీద ప్రజలకు మీరు తగినటువంటి సహాయం చేయాలి. సేవలు చేయటమే ప్రధానమైనటువంటి యొక్క సారము ఈ విద్యలో. కనుక దేశ సేవలో మనం పాల్గొనాలి. సమాజ సేవ కంటే మించినటువంటి సేవ ఉద్యోగం మరొకటి లేదు. సేవకుడే నిజమైన నాయకుడు. కనుక మీరు సేవలో మీరు నాయకత్వాన్ని వహించండి. ఈ విధమైనటువంటి యొక్క పవిత్రతను మీరు ఏనాడు మీరు పెంచుకోగలరో ఆనాడే మీరు విద్యావంతులు, పూర్ణ ఆదర్శప్రాయులు. వేరు వేరు యూనివర్సిటీలో ఏ విధంగా జరిగినప్పటికీ మన యొక్క
సత్యసాయి ఇన్స్టిట్యూట్ లో ఉన్నటువంటి విద్యార్థులు ఆదర్శ విద్యార్థులుగా రూపొందాలి. నైతిక, భౌతిక, ధార్మిక, ఆధ్యాత్మిక శక్తులను మీరు క్రోడీకరించుకోవాలి. నిజముగా మనకు ఒక విధమైనటువంటి యొక్క ఆదర్శవంతమైనటువంటి యొక్క నీతియే లేకపోతే మన జాతి ఏ జాతి? కనుక మనది నీతి కలిగిన జాతి నిజమైన జాతి. జాతి గౌరవము నీతిపై నిలుచును. నీతి లేకయున్న జాతి చెడును. తెలుగు జాతి నిజమైన జాతిరా. వీరుడు భారతీయ వీరసుతుగా. కనుక నీతికై మీ జీవితాన్ని త్యాగం చేయండి. నీతి పోగొట్టుకుని ఎంత అధికారం అయిపోయినప్పటికీ వాడు అవినీతి పరుడే కానీ నీతి పరుడు కాదు. అట్టి వ్యక్తుల వల్ల సమాజం ఏనాడు కూడా అభివృద్ధి కాల్చలేదు. భారతదేశం యొక్క విశిష్టతను ఏనాడు కూడా వాడు కాపాడుకోలేడు. కనుక విద్యార్థులారా, విద్యా విధానాన్ని చక్కగా గుర్తించి వర్తించటము అత్యవసరము. మీరు భగవద్భావంలో మునగండి. అందరినీ భగవద్భావంలో ముంచండి. లివ్ ఇన్ గాడ్, మేక్ అదర్స్ లివ్ ఇన్ గాడ్.